RTI Live News. Ask for right. విజయనగరంలోని 6 జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. చెరువుల నీటి వనరుల ఆక్రమణపై ప్రత్యేక దృష్టి సారించి పోరాటం చేస్తున్న సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని, పోరాటం మరింత ఉధృతం చేయాలని తీర్మానించారు. లోక్సత్తా బిశెట్టి బాబ్జీ, వ్యవస్థాపక అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర్ ప్రసాద్, వివిధ జిల్లాల అధ్యక్షులు రఘు చక్రవర్తి, ఏ సత్యమూర్తి, శ్రీహరి, సీతారాం పట్నాయక్, రాజుల నాయుడు తదితరులు పాల్గొన్నారు. నేను ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఈ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాలని కలిపి తిరగడం జరిగింది. ఈ ఉత్తరాంధ్రలో సుమారుగా 29,000 పైచిలుకులు చెరువులు ఉంటే ఇప్పుడు అవి 14,000 వరకే వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఈ ఆక్రమణ మీద మా సమితి 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది. అప్పటికీ మేము సాధించిన విజయాలు అయితే శ్రీకూర్మంలో కానీ, లేకపోతే ఇక్కడ కనపాక చెరువు కానీ కావచ్చు, ఇక్కడ గోకపేట చెరువు కావచ్చు, దేవుని బంద అక్కడ కావచ్చు, ఎర్ర చెరువు, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద మా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. అధికారులకి కనీసం వీటిపైన శ్రద్ధ లేదనే చెప్పాలి. అధికారులు మేము చేసే ఒత్తిడి ఏంటంటే, మాకు వాచ్డాగ్ కమిటీ అని చెప్పేసి 386 జీవో నెంబరు అది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని అమలు చేయకపోవడం నిజంగా బాధాకరం అనిపిస్తుంది. వీటిపై మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తప్పకుండా ఈ సర్వసభ్య సమావేశంలో మేము చర్చించుకొని ముందుకెళ్ళి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఈ చెరువుల చెర నుంచి మేము కాపాడుతామని మీ అందరికీ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం.